హాయ్ వ్యూయర్స్, ఇది వచ్చేసి జొన్న రొట్టె తయారీ అండి. సో జొన్న పిండిని ఇలా తీసుకున్నాను. మరిగే నీళ్ళు అండి, బాగా మసులుతున్న నీళ్ళు మాత్రమే తీసుకోండి. ఎందుకంటే జొన్న పిండిలో జిగురు ఎక్కువగా వస్తేనే, ఎంత జిగురు వస్తే అంత సాఫ్ట్గా రొట్టె తయారవుతుంది. సో నేను ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు వేసుకొని, చెయ్యి మాత్రం పెట్టకండి, చెయ్యి కాలుతుంది. సో స్పూన్తో మాత్రమే ఒక్కసారిగా ఆ వేడి నీళ్ళు జొన్న పిండి రెండు బాగా కలిసేటంత వరకు తిప్పేసుకొనేసి కొంచెం సేపు మూత మూసేయండి. ఎందుకంటే వేడి నీళ్ళకి ఆ జొన్న పిండిలో ఉన్న జిగురు అంతా బయటకు వస్తుంది కదండి, అప్పుడు పొడి మొత్తం చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో మెత్తగా చపాతీ పిండిలాగా అవుతుంది. మనం దానికి కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇప్పుడైతే అలా కలిపేసి పక్కన పెట్టుకుంటే ఒక 5 to 10 minutesకి వేడి నీళ్ళు కూడా చల్లగా అవుతాయి, ప్లస్ ఇందులో సాఫ్ట్గా కూడా అవుతుంది. సో నేను ఇలా మూత మూసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి బటర్ షీట్స్ అండి. బటర్ షీట్స్ నాకు ఒక 5 to 7 రూపీస్ పడింది. ఇది నేను ఆల్రెడీ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. మీకోసం అనేసి ఆ 2 షీట్స్ చూపించాను. అమెజాన్లో మనకి చాలా హై ఉంది, డైరెక్ట్గా వెళ్ళి తీసుకోండి. 5 to 7 రూపీస్లో పడుతుంది. ఇది వచ్చేసి వాటరు, కొంచెం పొడిపిండి జొన్న పిండినే తీసుకున్నాను. సో ఇలా సెట్ చేసుకున్నానండి. ఇందులో ఏంటంటే ఇంకా వాటర్ పడుతుంది. నేను ఇందాక కొన్ని మిగిల్చుకున్నాను కదా హాట్ వాటర్, నాకు ఇంకా అలాగే ఉన్నాయి. సో ఆ హాట్ వాటర్ ఇప్పటికైతే కొంచెం కూల్ కూడా అయి ఉంటుంది. సో గోరువెచ్చక కంటే ఇంకొంచెం వేడిగా ఉంటాయి. సో నేనేం చేస్తానంటే ఆ వాటర్ కూడా మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పొడి పిండిలోనే ఆ వాటర్ తీసేసుకొని మిక్స్ చేసేసుకుంటాను. ఎక్కువ వాటర్ అయ్యాయి అలా ఏమి ఉండదండి. జొన్న పిండికి ఏంటంటే ఎక్కువ వాటర్ పడుతుందన్నమాట. మనం ఎంత వాటర్ వేసినా కూడా ఇంకా తక్కువే అన్న ఫీల్ వస్తుంది. చూస్తున్నారు కదా, అంత వాటర్ వేసిన తర్వాత కూడా నాకు ఇంకా ఇది చాలా హార్డ్గా ఉంది. సో నేనేం చేస్తానంటే ఒక్కొక్క దానికి కొన్ని వాటర్ వేసుకుంటూ సాఫ్ట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. చూడండి, ఇందులో ఇప్పుడు ఈ ఆయిల్ నాకు చాలా ఎక్కువైంది, యాక్చువల్గా బై మిస్టేక్ పడిందండి. మీరు మాత్రం జస్ట్ ఆ పేపర్కి లైట్గా అప్లై చేసుకోండి. ఎందుకు అందరూ ఇలా జొన్న రొట్టెలు చెయ్యరు కదా అనుకోవద్దు. ఇది వచ్చేసి నేను ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను. జొన్న రొట్టెలు ఏంటంటే అండి, బిగ్ మిస్టేక్ ఏంటో తెలుసా, కింద మనం రోటీ చేసుకోవడం కాదండి, ఆ రోటీని ప్యాన్ మీద వేయడమే, అదే కష్టం. సో అందుకోసం అనేసి నేను ఈ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. బిఫోర్ నేను కూడా అలా ట్రై చేశాను, కానీ నాకు రాలేదు. ఇక్కడ వచ్చేసి నాకు ఇంకా సాఫ్ట్గా కోసం కొంచెం వాటర్ వేసుకొని చపాతీలాగా రౌండ్ ఒక్కొక్కటి చేసుకుంటూ ఇలా చూస్తున్నా కదా, చేతికి ఎక్కడా అంటుకోలేదండి. సో మళ్ళీ మనం ఆ రోటీ చేస్తున్నప్పుడు ఎక్కడ అంటుకోకుండా ఉండడం కోసం మాత్రమే నేను పొడి పిండిని తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇన్ కేసు మీకు ఎక్కడైనా అంటుకుంటుంది అని అనిపిస్తే వెంటనే పొడిపిండి తీసుకోవచ్చు అండి. అలా చేతికి పొడిపిండిని తీసుకుంటూ అలా రోటీని టచ్ చేయండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా లావు లేకుండా చాలా పతలాగా వచ్చేస్తుందండి. ఇక్కడ మీకు ఎలాంటి తెలుసుకోవాలంటే ఎంత మెత్తగా ఉందో, మీరు ఎంత వాటర్ యాడ్ చేసుకొని ఎంత సాఫ్ట్గా చేసుకుంటారో దాన్ని బట్టి మీకు ఇక్కడ చేతికి నొప్పి లేకుండా సాఫ్ట్గా పత్తలాగా రోటీ మీరు చేసుకోగలుగుతారు. నెక్స్ట్ దీన్ని డైరెక్ట్గా ప్యాన్ మీద వేయడమే. చూస్తున్నారు కదా, ఈజీగా వచ్చేసిందండి, ఎక్కడ విరిగిపోకుండా నీట్గా వచ్చేసింది. చూస్తున్నారు కదండి, దీనికి ఒక్కటే ట్రిక్ అండి, వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చేసుకోవడం. ఇది 3 steps. ఫస్ట్ ఇందాక వేశారు కదా, ఇప్పుడు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది, కలర్ చేంజ్ అయ్యింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు సెకండ్ స్టెప్ టర్న్ చేసుకోవడం. ఇందులో మీకు అబ్జర్వ్ చేసే ఉంటారు, లైట్గా పొంగుతుంది మనకి జొన్న రొట్టె కూడా. చూస్తున్నారు కదా, ఎంత పాత పిండి అయినా కానివ్వండి, ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా జొన్న రొట్టె చాలా బాగా వస్తుంది. ఈ సెకండ్ స్టెప్స్లో మనం ఏంటంటే ఓన్లీ ఎడ్జెస్ని మాత్రమే కాల్చుకోవాలండి, తిప్పకూడదు. సెకండ్గా మనం టర్న్ చేసుకున్న ప్లేస్ని మాత్రమే మనం ఓన్లీ ఎడ్జెస్ని మాత్రమే తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఎందుకంటే మిడిల్లో చాలా హీట్ ఉంటుంది కదండి, అది ఓన్లీ ఎడ్జెస్కి పెడుతున్నాను. ఎందుకంటే జొన్న రొట్టె మిడిల్లో ఎప్పుడు కాలుతుంది, ఓన్లీ ఎడ్జెస్లో కాలదు. సో ఇది థర్డ్ స్టెప్, ఇంక ఇది ఫైనల్ అండి, ఇంకా మనం మార్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సెకండ్ స్టెప్లో ఎక్కువసేపు జొన్న రొట్టె కాల్చాలి. థర్డ్ స్టెప్ మనం జస్ట్ ఒక్కసారి టర్న్ చేసేస్తే ఇలా స్వెల్లింగ్ ఇంకా బాగా వస్తుంది. అంతేనండి, ఇంకా జొన్న రొట్టెను మళ్ళీ మనం తిప్పాల్సిన అవసరం ఏమీ లేదు, ఇంకా డైరెక్ట్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఎంత పాత పిండి అయినా సరే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. జొన్న రొట్టె రాదు అన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా జొన్న రొట్టె చేయగలుగుతారు.
చూస్తున్నారు కదా, రెడీ. థ్యాంక్ యూ.